అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. నేటి మన ధ్యానాంశము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయనను వెంబడిస్తున్న మనము కొన్ని ఆధ్యాత్మిక విషయముల గురించి అవగాహన కలిగిన వారమై ఉండాలి. ఆ విధంగా మనము అవగాహన కలిగి ఉండవలసిన ఆధ్యాత్మిక విషయములలో ఒకటి దేవుని యొక్క పిలుపు. జాగ్రత్తగా వినండి ప్రియ విశ్వాసులారా, మారు మనస్సు పొందిన ప్రతి ఒక్క విశ్వాసికి దేవుని పిలుపు ఉంటుంది. దేవుని పిలుపు అంటే దేవుని యొక్క రాజ్య స్థాపనలో ఏ పనైతే చేయడానికి ఒక విశ్వాసిని దేవుడు ఏర్పరచుకుంటాడో ఆ పని చేయడానికి దేవుడు తన పరిచర్యలో ఆ విశ్వాసికి ఇచ్చేటువంటి పాత్రనే దేవుని పిలుపు అని మనం అర్థం చేసుకోవచ్చు. గమనించండి ప్రియ విశ్వాసులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిజ విశ్వాసులందరూ వారిని దేవుడు ఏ పని చేయడానికి పిలిచాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఆ పిలుపుకు తగినట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో పాలి భాగస్థులవ్వాలి. ఆలోచించండి ప్రియ విశ్వాసులారా, మనం నేటి క్రైస్తవ ప్రపంచాన్ని గమనిస్తే ఎక్కువ శాతం మంది వారి యొక్క పిలుపు ఏమిటో కూడా తెలియని స్థితిలోనే జీవిస్తున్నారు. అలా వారి యొక్క పిలుపేంటో తెలుసుకోకుండా జీవించేవారు గురి కలిగి జీవించడానికి అవకాశాలు తక్కువ. ఎప్పుడైతే దేవుడు ఫలానా పని చేయడానికి నన్ను ఎన్నుకున్నాడు అని మనం గుర్తెరుగుతామో అప్పుడే ఆ పని విషయమై ఒక గురిని ఏర్పరచుకొని ఆ గురి యొద్దకు పరుగెత్తడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా దేవుని పిలుపునకు తగినట్లుగా జీవిస్తూ ఆ పిలుపుకు సంబంధించినటువంటి గురి కలిగి ఆ గురి యొద్దకు పరుగెత్తుచూ జీవిస్తే అప్పుడు దేవుడిచ్చేటువంటి బహుమానమును మనము పొందగలము. అంతేగాని దేవుని పిలుపును తెలుసుకోకుండా గురిలేని జీవితాలను జీవిస్తే ఎటువంటి శక్తి లేనటువంటి క్రైస్తవులముగా అసంతృప్తికరమైన స్థితిలోనే మగ్గిపోవలసి వస్తుంది. అటువంటి స్థితిలో మనం ఎవ్వరము ఉండకూడదు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విశ్వాసివేనా? దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిన్ను ఏ పని నిమిత్తమై పిలిచాడో నీవు తెలుసుకున్నావా? ఆ పిలుపుకు తగినట్లుగా దేవుడిచ్చే బహుమానము పొందవలెనని గురి కలిగి ఆ గురి యొద్దకు పరుగెత్తే వ్యక్తివిగా జీవిస్తున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. కృపా సత్య సంపూర్ణుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క మహిమాయుక్తమైన పరిచర్యలో నిన్ను వాడుకున్నట్లుగా ఆయన నీకిచ్చిన పిలుపుకు తగినట్లుగా గురి యొద్దకు పరిగెత్తు. ఆయన ఇచ్చేటువంటి బహుమానమును పొందుకొని ఎంతో ఆశీర్వదించబడిన మరియు దీవించబడిన స్థితిలో వర్ధిల్లు. ఆ విధంగా జీవించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వీడియోని చూస్తున్న వారందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్.